అసలు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందనంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు లేదా పొయ్యిలో నుంచి మళ్ళీ పెనం మీదకు తిరిగేసినట్టు అక్కడికక్కడే కూడా సతమతమవుతూ ఇబ్బంది పడవలసి తప్పితే ఎక్కడా కూడా ఈ కొత్తగా వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కారం అయితే కావడం లేదు. తాజాగా చూసుకుంటే రీసెంట్ గా జూన్ 3వ తారీఖున తెనాలి వెళ్ళడం జరిగింది. అక్కడ గంజాయి తీసుకున్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు కొట్టారని చెప్పి ఆ దళిత నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు తెలిపారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే వరుసగా వైఎస్ఆర్సీపీకి ఏదో ఒక విధంగా ఒక రకంగా అవమానమే జరుగుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా సాక్షి మీడియా డిబేట్ లో కృష్ణం రాజ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అమరావతి అనేది వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడడం జరిగింది. అమరావతి రైతులు కానీ అమరావతిలో ఉన్న మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయితే దీనిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన కూడా సీనియర్ జర్నలిస్ట్, మరి ఈయన ఎంత హుందాగా మాట్లాడాల్సి పోయి ఈయన కూడా ఆవేశానికి గురయ్యి ఈయన కూడా అనాలోచితంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఈయనేమన్నారనంటే ఇప్పుడు రోడ్డు మీదకి వస్తూ ధర్నాలు నిరసనలు తెలియజేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెడుతున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా సంకర తెగకి చెందిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక కావాలనే ఒక తెగకి చెందిన వారు, ఒక జాతికి చెందిన వారు, ఒక రకంగా చెప్పాలంటే సంకర జాతి వాళ్ళు అని చెప్పి సేమ్ అదే పద్ధతిలో చాలా కంట్రోల్డ్ గా మాట్లాడడానికి ప్రయత్నం చేశారు తప్పితే కానీ ఆయన నోటి వెంట కూడా ఈ మాటలు రావడం జరిగింది. ఇదంతా కూడా కావాలనే ఆ సంకర తెగ మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు, ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ తెగ అని చెప్పి ఏదేదో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద కూడా వరుసగా కేసులు అయితే నమోదవుతాయి. ఆల్రెడీ ఈ సాక్షి మీడియా డిబేట్ ఛానల్లో అమరావతి వేసే రాజధాని అన్న కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే ఆయన ఇంటికి తాళాలు వేసుకుని పరారీలోకి వెళ్ళిపోయాడు, ఒక రకంగా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. ఆయన దొరకలేదు కాబట్టి ఆయనతో పాటు అదే డిబేట్ లో ఉన్న యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో సీనియర్ జర్నలిస్ట్, ఆయన్ని హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఆయన అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి గుంటూరు తీసుకెళ్లారు. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అనేది దుర్మార్గం, కక్షపూరిత చర్య అని చెప్పి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడబోయి ఆయన ఇంకొంచెం ఆవేశానికి లోనయ్యి అక్కడ అమరావతిలో ఉన్న మహిళలందరూ కూడా శంకర జాతి మహిళలు అనే విధంగా వాళ్ళని ఒక రకంగా తిట్టడం జరిగింది. ఒక రకంగా మాట్లాడడం కూడా తప్పు. ఎందుకనంటే ఆల్రెడీ వేశ్యల రాజధాని అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. అమరావతిలో ఉన్న రైతులు కానీ మహిళలందరూ కూడా ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరుగుతుంది. ఈ విషయం గురించి చాలా మంది కూడా చాలా గట్టిగా స్పందించడం జరిగింది. ఆఖరికి మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. అండ్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం కానీ మంత్రి నారా లోకేష్ కానీ మిగిలిన మంత్రులందరూ కూడా ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు వీళ్లే కాదు ఎవరు కూడా మాట్లాడకుండా ఉండాలి అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆల్రెడీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అది కక్షపూరిత అరెస్టులు అని చెప్పి ఒకవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, ఇంకోవైపు అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడారు, ఇంకా మిగిలిన నేతలు కూడా మాట్లాడారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడూ కూడా తప్పుకు దొరకకుండా జాగ్రత్తగా ఆయన నోటికి పని చెప్పకుండా చాలా సమంజసంగా ఆయన పక్కకు తప్పించుకున్నారు. కానీ మొదటిసారి ఆయన అయితే దొరికిపోవడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద కూడా చాలా మంది కూడా ఫైర్ అవుతున్నారు. ఆయన మీద కూడా తుళ్ళూరు, మంగళగిరి, అమరావతి ప్రాంతాల్లో ఆయన మీద కూడా కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. మరి ఈ రోజు రేపులో ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పైగా ఇక్కడ ఈయన కూడా సీనియర్ జర్నలిస్టే, ఈయనేమి రాజకీయ నాయకుడు కాదు. ఈ మధ్య రాజకీయాల్లో వచ్చారు తప్పితే ఈయన గతంలో సీనియర్ జర్నలిస్ట్, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సన్నిహితుడు కాబట్టి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉపయోగపడతారని చెప్పి ఆయనతో పాటు రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ ఈయన కూడా ఇటువంటి మాట్లాడడం అనేది చాలా వరకు కూడా తప్పే. గతంలో 5 ఏళ్ల పాటు ప్రభుత్వం అనేది కొన్ని తీసుకున్న తప్పు నిర్ణయాలకు అన్నింటికి కూడా కర్త కర్మ క్రియ అనే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించారని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పుకోవాలి. మరి అటువంటి నేత ఇటువంటి మాట్లాడడం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా సరే వైఎస్ఆర్సీపీ పరిస్థితి అనేది గత వారం 10 రోజుల నుంచి కూడా పొయ్యి మీద నుంచి పెనం మీద పడినట్టు, పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు ఇక్కడెక్కడే తిరుగుతుంది తప్పితే ఎక్కడా కూడా ఈ వివాదాలకి పరిష్కారం అనేది దొరకడం లేదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి అరెస్ట్ అనేది జరిగితే ఏ విధంగా ఉంటుంది, ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేస్తారా లేదని మనం అయితే చూడాలి. ఆల్రెడీ ఇప్పటికే కూడా చాలా పోలీస్ స్టేషన్లు అయితే కేసులు అయితే నమోదైనవి. మరి ముందు ముందు ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి.